హాయ్ అందరికీ నమస్కారం అండి. టుడే ఐ విల్ ట్రై టు క్లియర్ బేసిక్ డౌట్. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, అసలు స్టార్టప్ రిజిస్ట్రేషన్ ఎందుకు, దాంతో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది వస్తుంది అండర్ సెక్షన్ 80 ఆఫ్ ఐటీ యాక్ట్. సో కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ 3 years వరకు ఎటువంటి ట్యాక్స్ మనం పే చేయాల్సిన అవసరం ఉండదు. అలానే సెకండ్ వచ్చేసి ఏంజల్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, అంటే ఒక ఇన్వెస్టర్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్ ఫండింగ్ సపోర్ట్ చూద్దాం. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్కి మనం ఎలిజిబుల్ అవుతారు. అలానే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా మనకి యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఈజీ యాక్సెస్ టు గవర్నమెంట్ టెండర్స్ చూద్దాం. మనం ఒక టెండర్లో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈపీఐటీ రిజిస్ట్రేషన్ ఉంటే కనుక అది అవసరం లేదు. గవర్నమెంట్ టెండర్లో పార్టిసిపేట్ చేయాలంటే స్టార్టప్కి మినిమం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన జియో నెంబర్ 33 ప్రకారం గవర్నమెంట్ కండక్ట్ చేసే ఇన్నోవేషన్ ఛాలెంజ్లో విన్ అయితే ఎటువంటి టెండర్ లేకుండా 1 crore వరకు వర్క్ ఆర్డర్ ఇస్తుంది. ఈజ్ ఇన్ గవర్నమెంట్ కంప్లైంట్స్. స్టార్టప్ రిజిస్ట్రేషన్ కనుక ఉంటే 6 లేబర్ లాస్ అండ్ 3 ఎన్విరాన్మెంటల్ లాస్ నుంచి ఆటోమేటిక్గా సెల్ఫ్ సర్టిఫికేషన్ వస్తుంది. అలానే ఫస్ట్ 5 years గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్స్పెక్షన్ కూడా ఉండదు. ఫైనలీ ఇంటెలెక్చువల్ అండ్ ప్రాపర్టీ రైట్స్ సపోర్ట్. పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ అప్లికేషన్ని ఫాస్ట్ ట్రాక్ మోడ్లో ప్రాసెస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. పేటెంట్ ఫైలింగ్ పైన 80% మరియు ట్రేడ్మార్క్స్ ఫైలింగ్స్ పైన 50% ఫీజు రాయితీ వస్తుంది. For more updates on business related content, follow our YouTube channel Business Garage 360 Degrees.